ప్రైజ్ ద లార్డ్. ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, దేవుడు మన కొరకు ఈ దినముందు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగి విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. కుమారుని యందు విశ్వాసముంచివాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు అనుగ్రహించిన ఈ విలువైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మా ప్రభో, నీ యొక్క వాగ్దానములో వెల్లడిపరిచినట్లుగా తండ్రి, క్రీస్తు యేసునందు మేము రక్షణ పొందుటకు మాత్రమే మేము ఈ భూమిపై నాయన సృజించబడి ఉన్నాం. తండ్రి, నీ ఉగ్రత పాలగుటకు కాదని మీరు సెలవిస్తున్నారు. మా ప్రభో, అలనాడు ఇశ్రాయేలీయులు కూడా తండ్రి నీ యొక్క అద్భుతాలను, నీ యొక్క ఆశ్చర్య కార్యాలను కని విని ఎరిగి తండ్రి వారు చేసిన పాపానికి తండ్రి మీరు ఉగ్రతను చూపించి ఉన్నారు. తండ్రి, దుర్నీతి ద్వారా తండ్రి సత్యమును అడ్డగించి వారిపై నీ యొక్క ఉగ్రత ఉంటుందని మీరు సెలవిస్తున్నారు. అట్టి దుర్నీతి మార్గాలలో మేము నడవకుండా నీ యొక్క పరిశుద్ధ మార్గంలో నడిచేవారుగా మమ్మల్ని ఉంచండి. మా ప్రభు నాయన, అలనాడు ఇశ్రాయేలీయులు చేసిన వ్యభిచార విషయంలో మీరు ఉగ్రతను చూపించున్నారు. విగ్రహారాధన విషయంలో మీరు ఉగ్రతను చూపించున్నారు. తండ్రి, అట్టి ఉగ్రతకు మేము లోను కాకుండా తండ్రి మా శరీరాలను మనస్సులను మలినం చేసే శరీరేచ్ఛలతో కూడిన వ్యభిచారమునకు కానీ తండ్రి విగ్రహారాధనకు జోలికి కానీ మేము పోకుండా మా మనస్సులను శుద్ధి చేసి నీవు నాయన ఈ భూమిపైకి నీ కుమారునిగా పంపించిన యేసుక్రీస్తు నామమందు మేము రక్షణ పొందువారముగాను నీ కుమారుని యందు విశ్వాసం ఉంచి నడుచుకుని వారులాగను మమ్మల్ని ఉంచమని, ఈ లోకములో తండ్రి లోక సంబంధమైన వాటిపై మేము ఆశించే వారముగా కాకుండా నీ రక్షణ విషయంలో నీ పరలోక సంబంధమైన విషయాలలో మేము శ్రద్ధ కలిగి ఉండువారులాగను తండ్రి. అదేవిధముగా ఈ వాగ్దానము వింటున్న ప్రతి ఒక్క మరణైన బిడ్డను, కుటుంబాలను నీ వాగ్దానము ద్వారా హెచ్చరించి తండ్రి నీ యొక్క రక్షణ విషయములలోనూ పరలోక సంబంధమైన విషయాలలో మళ్ళీ శ్రద్ధ కలిగి ఉండువారులాగిన సహాయం దయచేయమని, మేము ఉగ్రతకు లోనయ్యే వారముగా కాకుండా తండ్రి నీ యొక్క కుమారుని యందు విశ్వాసంతో నడుచుకుని వారులాగిన మమ్మల్ని ఉంచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.